అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 9వ అధ్యాయం ధ్యానం చేద్దాం. అయితే దావీదు ఈ కీర్తనలో మరి దేవుని తీర్పు నిమిత్తము దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడిని తీర్పు తీర్చమని దావీదు ఏ రకంగా అడుగుతున్నాడో మనం ఇందులో స్పష్టంగా చూడవచ్చు. ఇందులో మొదటి 3 వచనాలు చూసినట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములనన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఇక్కడ దావీదుకు కావలసినది ఏంటంటే, దేవుని దగ్గర నుంచి తను ఒక న్యాయపు తీర్పును పొందుకోవడానికి మరి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో 3వ వచనంలో, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. అంటే నువ్వు కొత్తగా ఈ రోజు తీర్పు తీరుస్తావని చెప్పేసి అంటలేదు దావీదు. నువ్వు ఎప్పుడూ కూడా తీర్పు తీర్చేవాడిగానే ఉన్నావు. నీవు సింహాసనాసీనుడివై మరి ఎల్లప్పుడూ కూడా తీర్పు తీరుస్తున్నావని చెప్పేసి దావీదు చెప్తున్నాడు. దావీదుకు కావలసింది తీర్పు. దావీదు జీవితంలో చూడాల్సింది న్యాయము చూడాల. మనము కూడా మనం పొందిన శ్రమలను బట్టో బాధలను బట్టో అన్యాయముగా మనం పొంది ఉన్నట్లయితే మరి మనము కూడా తీర్పు కావాలని చెప్పేసి అనుకుంటాం దావీదులాగా. అయితే ఈ రోజు కొత్తగా దేవుడు తీర్పరిగా ఉండలేదు, కానీ మరి ఎల్లకాలము కూడా ఎప్పుడు కూడా దేవుడు తీర్పరిగానే ఉన్నాడు, దేవుడు న్యాయము తీర్చువాడుగానే ఉన్నాడని చెప్పి మరి దావీదు ఇక్కడ ముందు ఒప్పుకుంటున్నాడు. అలాగే మనము కూడా దేవుడు మరి ఎప్పుడు న్యాయవంతుడని, న్యాయమును తీర్చేవాడని మనము కూడా అంగీకరించాలి. అక్కడి నుంచి పైకి వెళ్లి మరి 2వ వచనంలో మనం చూసినట్లయితే, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. దేవుడు నామమును బట్టి మరి దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, ఆయన్ని బట్టి సంతోషిస్తున్నాడు, హర్షిస్తున్నాడు. అంటే ఇక్కడ దావీదు ఏ నామమును గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన తీర్పు తీర్చే దేవుడని, సింహాసనాసీనుడై న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడని, వ్యాజ్యమును వినేవాడని, న్యాయము ఎటు పక్షమును ఉంటే ఆ పక్షమును దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పేసి మరి దావీదు నమ్ముతున్నాడు. అంటే దేవుడు యొక్క న్యాయపు తీర్పును తీర్చే దేవునిగా మరి దావీదు నమ్ముతున్నాడు. ఆ నామమును బట్టి కీర్తించేదను అని చెప్పేసి అన్నాడు. అంటే దేవుని యొక్క తీర్పులు ఉన్నతమైనవని, ఘనమైనవని, సత్యమైనవని, ఖచ్చితంగా మరి బలహీనుల పట్ల లేకపోతే అన్యాయమును భరిస్తున్న వారి పట్ల, సహిస్తున్న వారి పట్ల మరి ఆ తీర్పులు మరి వెలువడతాయి అని చెప్పేసి మరి దావీదు ఇక్కడ ఆయన తీర్పులను బట్టి సంతోషిస్తున్నాడు, హర్షిస్తున్నాడు, ఆయనను కీర్తిస్తున్నాడు, ఆయన నామమును బట్టి కీర్తిస్తున్నాడు. ఆయన తీర్పు ఇంకా దావీదు జీవితంలో చూడలేదు. దావీదు పొందుకున్న దాన్ని బట్టి మరి దేవుని కీర్తిస్తలేదు, కానీ దావీదు పొందుకుందామనుకున్న దాన్ని బట్టి మరి దేవుడిని గుర్తిస్తున్నాడు, దేవుడిని ఆ నామముతో పిలుస్తున్నాడు, ఆ నామమును కీర్తిస్తున్నాడు. మనము మరి గడిచిన 8వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ఏ రకంగా మరి ఆయన నామమును బట్టి రక్షిస్తాడో, ఆయన నామమును బట్టి ఆశీర్వదిస్తాడో, ఆయన నామము ద్వారా మనము ఏ రకంగా మహిమను, అధికారమును గల జీవితమును జీవించవచ్చో మనం చూసాం. అలాగే మరి 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుత కీర్తనలో మరి దావీదు దేవునిని తీర్పరిగా చూసి ఆ నామములో, అంటే ఆయన ఎప్పుడూ తీర్పరే, ఆ నామములో దావీదు ఆ నామమును కీర్తించడం ద్వారా, ఆ నామమును గణపరచడం ద్వారా, మహిమపరచడం ద్వారా, ఆ నామమునందు సంతోషించడం ద్వారా, హర్షించడం ద్వారా మరి దేవుని ద్వారా ఆ తీర్పులను పొందుకుంటున్నాడు. 1వ వచనంలో చూసినట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. అంటే దేవుని తీర్పులు అద్భుతములై ఉన్నవని, దేవుడి తీర్పులు మరి మహోన్నతమైనవని తను హృదయపూర్వకముగా మరి దేవుని స్తుతిస్తూ ఆయన అద్భుత క్రియలను వివరిస్తాడని చెప్పేసి అన్నాడు. మరి గతంలో మరి ఇజ్రాయేలీయులు పక్షముగా దేవుడు తీర్పు తీర్చినప్పుడు మరి ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే ఫరో కింద అన్యాయముగా నలిగిపోవచుండగా, వెట్టి పనులు చేయుచుండగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి పక్షముగా ఫరోకు తీర్పులు తీర్చి వారిని ఫరో నుండి విడుదల కలుగు చేసి బయటికి నడిపించినట్లుగా మనము చూస్తాం. అయితే అలాగా దావీదు ఏంటంటే అట్లాంటి అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని ఒక తీర్పరిగా గుర్తిస్తూ, న్యాయకర్తగా, న్యాయమును జరిగించువాడుగా, న్యాయపు తీర్పులు ఇచ్చేవాడిగా మరి దేవుడిని గుర్తిస్తూ మరి అలాంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని మరి దేవుడిని స్తుతిస్తున్నాడు. 4, 5, 6 వచనములలో
మనము చూసినట్లయితే ఈ దేవుని తీర్పులు ఏ రకంగా ఉంటాయి అని చెప్పేసి మనం చూడొచ్చు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నీవు అన్య జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణము స్మరణము రాకుండా బొత్తిగా నశించాను అని చెప్పి ఈ రకమైన తీర్పులు వస్తాయని చెప్పి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. 7వ వచనము నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఏ రకంగా తీర్పు తీరుస్తాడు, ఎలాగ తీర్పు తీరుస్తాడు, ఆయన తీర్పు తీర్చే విధానం ఏ రకంగా ఉంటదన్నది మనకి దావీదు ఇక్కడ వివరిస్తున్నాడు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. అంటే దేవుడు మరి న్యాయమును ఎల్లప్పుడూ మరి కావలసిన వారికి అందించడానికి మరి తన సింహాసనాన్ని స్థాపించాడని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు తన విశ్వాసమును దేవుడి పట్ల అంతకంతకు వృద్ధి చేసుకుంటున్నాడు. ఇవన్నీ చూశాడా దావీదు? ఎప్పుడన్నా వెళ్ళి దేవుడి సింహాసనం ఎక్కడుందో చూశాడా? అది స్థాపింపబడిందా లేదా అన్నది చూశాడా? కానీ గతంలో ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయన ఇచ్చిన తీర్పులను బట్టి మరి దావీదు స్తుతిస్తూ, మహింపరుస్తూ, గణపరుస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటున్నాడు. ఆయన సింహాసనము స్థిరపరచబడి ఉన్నదని చెప్తున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. ఇక్కడ నీతిని బట్టి, మన నీతి బట్టి మనకి తీర్పు కలుగుతుంది అన్నాడు. అంటే ఇక్కడ నీతి అన్న మాటకు అర్థం ఏంటంటే మరి నిత్యము ప్రార్థన చేసుకునే వారిని బట్టి. నీతి అన్న మాటకి మరి మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసుకున్నట్లయితే రైచియస్నెస్ అండ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అని ఉంటుంది. అంటే దేవునితో సరైన సత్సంబంధము కలిగి, అంటే ఎల్లప్పుడూ ప్రార్థించు వారయ్యుండి, దేవుని మీద ఆధారపడి వారయ్యుండి, దేవుని కొరకు కనిపెట్టుకుని వారయ్యుండి, దేవుని చిత్తానుసారమైన జీవితము జీవించడానికి ఇష్టపడిన వారయ్యుండి, ఆ సరి అయిన జీవితము జీవించే వారిని దేవుడు మరి నీతిమంతులుగా గుర్తిస్తాడు. అట్లాంటి నీతిమంతుల పక్షముగా యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. అంటే మనకి ఎంత న్యాయపు తీర్పు కలుగుతుంది, మన తీర్పు ఎంత త్వరితముగా, లేకపోతే ఎంత ఉన్నతముగా, ఎంత బలముగా మన పక్షమున దేవుడు రాజేస్తాడు అన్నది మన నీతిని బట్టి ఆధారపడి ఉంటది. అలాగే యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. యథార్థత అంటే ఏంటంటే ఆత్మానుసారత అని. ఎంత ఆత్మానుసారమైన వారు, లోకానుసారమైన వారా, శరీరానుసారమైన బలహీనుల, లేకపోతే ఆత్మానుసారల అంటే దేవుని ఎరిగి ఉన్నవారా, ఆయనను తీర్పు తీర్చువాడుగా చూసేవారా, మరి ఆయన ఈ లోకమును న్యాయమును బట్టి పరిపాలన చేసేవాడుగా చూసేవారా, అలాంటి ఆత్మానుసారత ఉన్నదా అన్న దాన్ని బట్టి మనం పొందుకునే తీర్పు ఆధారపడి ఉంటది. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. అంటే దేవుడు మరి నలిగిన వారి ప్రార్థన ఎంత మాత్రము తృణీకరించడని మనము అనేక మార్లు మరి మనం విని ఉంటాం. అయితే అలాగా దేవుడు నలిగిన వారి పక్షముగా, మరి ఆపత్కాలంలో ఉన్న వారి పక్షముగా మరి దేవుడు ఒక మహాదుర్గముగా నిలిచి మరి వారి పక్షమున తీర్పు తీర్చి మరి వారి ఇబ్బందులలో నుండి, శ్రమలలో నుండి, లేదా వారి శత్రువులలో నుండి, వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితుల నుండి మరి దేవుడు మరి రక్షిస్తాడని చెప్పేసి చెప్తున్నాడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ తీర్పు నిమిత్తము మరి దేవుడిని ఆశ్రయించాలని చెప్తున్నాడు. ఆశ్రయించిన వారిని ఎంత మాత్రమూ విడిచిపెట్టువాడవు కావు. అంటే మనం దేవుడిని ఆశ్రయిస్తే ఆయన ఖచ్చితంగా తీర్పు తీర్చేవాడని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే నీ నామం ఎరిగిన వారు అంటే నీవు తీర్పు తీర్చువాడవని, నీవు నమ్మదగిన వాడవని, నువ్వు న్యాయమైన తీర్పు తీర్చేవాడవని, మరి నలిగిన వారిని, ఆపత్కాలంలో ఉన్న వారికి దుర్గముగా నిలిచేవాడవని, నీతిని బట్టి, యథార్థతను బట్టి తీర్పు తీర్చేవాడవని నమ్మినప్పుడు, ఆ నామము ఎరిగినప్పుడు మనము కాబట్టి వారు నిన్ను నమ్ముకొందురు. అంటే దానిని బట్టి మనము ఆయనని నమ్ముకోవాలని చెప్పేసి అంటే ఇక్కడ దావీదు మరి 1, 2, 3 వచనములలో ఆయన నామమును బట్టి గుర్తించిన వాడైతే ఆయన నామములో 7, 8, 9, 10 వచనాల్లో అతని విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుంటున్నాడు ఆయన నామములో. అలాగే మనము కూడా మరి ఆయన నామమును ఎరిగి, ఆయన నామమునందు విశ్వాసం ఉంచి, ఆయన నామమును స్తుతించుట ద్వారా, మహింపరచుట ద్వారా, ఘనపరచుట ద్వారా మరి మన విశ్వాసమును ఇంకా ఇంకా బలపరుచుకొని ఆయన యొద్ద నుండి ఆయన చేత నీతిమంతులుగాను, యథార్థములుగా వంతులుగాను ఎంచబడి మరి ఇంకా బలమైన తీర్పులు
మనము రాజేసుకునే అవకాశము మరి ఇక్కడ దావీదు మనకి సూచిస్తున్నాడు. అట్లాగే ఆ తర్వాత 10వ వచనము నుంచి మిగతా వచనములు మనం చూసినట్లయితే 18వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే దేవుడు ఎట్లాగా తీర్పు తీరుస్తాడో అన్నది ఉంటది. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడు, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడు, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణింపుము. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. అంటే బాధ ఎంత గొప్పదైనా, మరణ సంబంధమైనదైనా కూడా దేవుడు మన పక్షమున న్యాయపు తీర్పు తీర్చి మనల్ని విడిపిస్తాడని చెప్తున్నాడు. ఇంకా కింద వచనంలో చూసినట్లయితే శత్రువులు లేకపోతే వ్యతిరేకమైన పరిస్థితులు అవి ఎలా వచ్చాయో అలాగే పోతాయని చెప్తున్నాడు. శత్రువు మన పక్షమున ఏ పన్నాగమైతే పన్నాడో, లేకపోతే ఏ వలనైతే పన్నాడో, ఏ గుంటనైతే తవ్వాడో అదే శత్రువు మీదకి వస్తుందని చెప్తున్నాడు. అంటే ఒక సమస్య ఎలాగైతే వచ్చిందో అలాగే పోతాదని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా మరి దేవుడు ఏ రకంగా తీర్పు తీరుస్తాడు అన్నదే దాన్ని సూచిస్తా ఉంటది. అలాగే మరి చివరిగా 18, 19, 20 వచనములు చూసుకున్నట్లయితే దరిద్రులు నిత్యము మరువబడవరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికని నశించదు. ఇక్కడ దరిద్రులు అంటే మరి ఈ లోకానుసారంగా ధనహీనులనో, ధనము లేని వారనో, లేకపోతే బీదవారనో కాదు, కానీ దరిద్రులు అంటే ఏ ఆధారము లేకుండా దేవుడు మాత్రమే ఆధారముగా కలిగి ఆయనను మాత్రమే ఆధారంగా ఎంచుకొని ఆయనను ఆశ్రయించిన వారు. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. అంటే మనము ఆయన మీద పెట్టుకున్న ఆశ ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని నిరాశపరచడని చెప్పి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ఇక్కడ దేవుని యొక్క తీర్పులను గురించి, వాటికున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి, వాటికున్న ప్రభావం గురించి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక. అంటే వారు ఎంత మాత్రము వారు వెళుచున్న మార్గంలో వారి బలాత్కారం కొనసాగదు, వారి ఆలోచనలు కొనసాగవు, లేకపోతే వారి ప్రయత్నములు ఫలించవు. నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. అంటే వారందరూ కూడా తీర్పు తీర్చబడుదురుగాక అని చెప్పేసి అంటున్నాడు. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనములు తెలుసుకొందురుగాక. అంటే దేవుడు భయము కలుగు చేస్తాడు. భయము కలిగినప్పుడు ఏంటంటే బలమైన కార్యము ఎవరో కూడా చేయలేరు. వారు ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత బలాత్కారము చేయదలచినప్పటికీ, భయము కలిగినప్పుడు వారు ఎంత మాత్రము అలాంటి కార్యములు కొనసాగించలేరు. అలాంటి భయము దేవుడు నరులను కలుగజేస్తాడు. అంతేకాక వారి బలమును బట్టి వారు ఎంత అతిశయించినప్పటికీ కూడా వారు నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. వారు నరమాత్రులమని తెలుసుకొని మరి వారి కార్యములను కట్టడి చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఈ కీర్తన ద్వారా మనము దేవుని యొక్క తీర్పును, ఆయన యొక్క ప్రభావమును, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ని మనము ఏ రకంగా సంపాదించుకొనవచ్చు, ఏ రకంగా పొందుకొనవచ్చు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామమును కీర్తించి దాని యందు ఇంకా అధికమైన విశ్వాసం పొందుకొనడం ద్వారా, ఆయన పక్షమును నిలిచి ఆయనను ఆశ్రయించి మనము నీతిమంతులముగాను యథార్థవంతులముగాను మనము ఉండి ఆయన యొద్ద నుండి తీర్పులను పొందుకొనవచ్చునని మరి దావీదు ఇక్కడ మనకి ఈ కీర్తన ద్వారా వివరిస్తున్నాడు. ఇది మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. అలాగే మీకు అర్థమైన దాన్ని బట్టి, మీ పరిస్థితిని బట్టి మీరు ఏ రకమైన తీర్పును పొందుకొనాలనుకుంటున్నారు, మీరు దేవుణ్ణి ఏ రకంగా స్తుతిస్తున్నారు, ఏ రకంగా కీర్తిస్తున్నారు అన్నది మరి మీకు ఇష్టమైతే కామెంట్ రూపంగా తెలియచేయమని వేడుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.